तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన సోడాబుడ్డి సాలేగానికి మిగతా వీడియోకి ఎన్కౌంటర్ చేసేద్దాం. రారా సోడాబుడ్డి సాలేగా, ఏంది నీ బాధ? చెప్పు బెసాలే, చెప్పు, రా వచ్చే. మొదలు పెడదామా? కాలేజ్ పాపల బస్సు ఏ సీటు సూపర్ అయ్యా. బలుపా, అహంకారమా, ఏం కన్నులు నెత్తికొచ్చినాయా? మతం మతం కోసం కదా, మనిషిలో మాట్లాడు. రండి, శూద్రులు లేరు, బ్రాహ్మణులు లేరు, అందరూ ఒకటే. హిందూ బంధువులు అనేది మొదలు పెట్టావు కదా స్టార్టింగ్లో స్పీచ్. ఎరా శ్రీరామ్, హిందూ బంధువులని, ఈ బంధువుల్ని ఇళ్లలోకి రానిచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటారా శ్రీరామ్ మీరు? ఈ శూద్రు ఏరా ప్రశ్నగా హిందూ బంధువులను మొదలుపెట్టావు కదా, రా మతాలు వద్దు, మనుషుల మాట్లాడు. అవరా సాలే, ఏమ్రా ఈ బంధువులన్నీ ఇంట్లో రానిచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటారా అంట అడుగుతావురా సాలే. మళ్ళీ నేను చెప్పాను కదరా, నువ్వు ఏ కులమోడు చెప్పు ఫస్ట్. నీ కులం ఏది చెప్పు. ఇప్పుడు శూద్రులు అన్నావు కదరా, శూద్రులందరూ కలిసి ముందు మీకు శూద్రులు అందరూ కలిసి పెళ్లి చేసుకుంటారా, తర్వాత బ్రాహ్మణుల గురించి మాట్లాడుతుంట. ఏం రా సాలే, మతాలు లేవు ఏం లేవు, అందరూ బ్రాహ్మణులు కావాలంటావు కదా, శూద్రులు లేరు ఏం లేదు, అందరూ బ్రాహ్మణులు అంటావు కదా. మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగంలో కులాలు ఎందుకు పెట్టారా సాలేగా? మరి ఇప్పుడున్న రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ అడగాలి కదరా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో కులాలు ఎందుకు పెట్టారు? మీరు కూడా అందరూ ఒకటే మనుషులు, కులాలు లేదు ఏం లేదు, అందరూ ఒకటే అని చెప్పచ్చు కదరా. మళ్ళీ రాజ్యాంగంలో కులాలు ఎందుకు పెట్టారా? లుచ్చా నా కొడక. చెప్పబడే బంధువుల్ని ఇళ్లలోకి రానిచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటారా? బ్రాహ్మణులు చేసుకుంటారా? నీ కాస్ట్ ఏంటనేది నాకు తెలియదు, ఎందుకంటే మేము మనుషుల్ని కులాల వారీగా మతాల వారీగా మేము విభజించి చూడం. ఎప్పుడైతే గాడిద నా కొడక, నువ్వు మనుషులను కులాల విధంగా విభజించి చూడవు కదా. మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగంలో నీ పేరు ఏమి నమోదు చేసావు? కులం లేనుడు అని నమోదు ఉందా? ఈ సర్టిఫికేట్లో కులం లేదా? అవరా సాలే, ఏమంటారు ప్రేక్షకులు? ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం గవర్నమెంట్ ఎలక్షన్ కార్డులో కానీ, కూపన్ కార్డులో కానీ, లేదా నీ ఏదే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ నీది కులం ఉందా లేదా సాలే? మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగాన్ని అడగలు కదరా, కులాలు ఎందుకు పెట్టారని కదా ప్రేక్షకులు. ఇప్పుడే మన ధర్మశాస్త్రం చట్టం అమలులో ఉందా? లేదు కదా. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగమైన బునాదుల మీద నింబడినావు నువ్వు. రాజ్యాంగాన్ని అడగలరా నువ్వు కులాలు ఎందుకు పెట్టావని? ఏమ్రా, బ్రాహ్మణులు ఇంట్లోకి రానిచ్చి పెళ్లి చేసుకోవాలా? ఎవరు చేసుకోవాలా? నిన్ను చేసుకోవాలనా? ఎవరా లుచ్చా కొడక? ఇప్పుడు నువ్వు క్షూద్రుడు అనుకో ఒక మాటకి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ధర్మశాస్త్రం వీడియోలో చెప్పావు నీవే. ఏమని? రెడ్డిలు, కమ్మలు, కాపులు, బణిజులు, అతి బణిజులు, కురుబ, చాకలి, కుమ్మరుడు, ఎస్సీ, ఎస్టీ, ఏమ్రా గిరిజనులు, వీళ్ళందరూ క్షూద్ర కుట్రలకు వస్తారని మన ధర్మశాస్త్రం చెప్తుంది. నేను చెప్పట్లేదన్నా అన్నావు కదరా కొడక, లుచ్చా కొడక, గాడిద కొడక.
మళ్ళీ ఆ జాతులన్నీ మొదలు మీరు శూద్రులందరూ ఒకరొకరు పెళ్లి చేసుకుంటున్నారా? రెడ్డిలు కమ్మల కాపలు నిన్ను ఇంట్లోకి ఇచ్చి రానిచ్చి పెళ్లి చేసుకుంటున్నారా? ఇప్పుడు శూద్రులన మొండి జాతి అని ఒకటి చెప్పాను కదా, మొండి జాతిని పందులు సాకుతుంటారు. పందులు ఎరిగిన పెంటని పొద్దున్నే గంపలు ఎత్తుకొనికేసి వాళ్ళు ఏదో కుప్ప వేసి ఎరువు చేసి అమ్ముకుంటారు. అవు కదా, చూసావా లేదా? ముందు నువ్వు వాళ్ళ ఇంట్లో నుండి పెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళు, వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో రాని వాళ్ళ ఇంట్లో పిల్లలు నువ్వు చేసుకో. తర్వాత సమాజానికి చెప్పురా, లుచ్చానా కొడక, గాడిదనా కొడక కదా. బ్రాహ్మణుల మీద పడి ఎందుకు ఏడుస్తావు హిజడేకే కదా? ప్రేక్షకులు చెప్పు వేస్తారు, ముందు చెప్పు నీది బాధ ఏం చెప్పు. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఈ మతాన్ని ప్రజలలో విషం కింద మార్చి ఓట్ పోలరైజేషన్ చేద్దాము అని అనుకుంటారో, బిజినెస్ చేద్దాం అని అనుకుంటారో, మేము ఖచ్చితంగా అప్పుడు ఎంటర్ అవుతాం. నీకు లాంటి ఎదవల్ని ఒరే లుచ్చా కొడక, గాడిద కొడక, మేము కూడా నీలాంటి నా కొడుకుకి ఎండగట్టడానికి మేము కూడా ఎంటర్ అవుతుంటాం రా లుచ్చా. మన మతాలు గీతాలను మాట్లాడుతున్నావు కదా రా లుచ్చాగా. మన మతాలు లేకపోతే రాజ్యాంగంలో ముస్లిం మతం, క్రిస్టియన్ మతం, జైన్ మతం, సిక్కు మతం, బుద్ధ మతం, హిందూ మతం అని ఎందుకు పెట్టారా లుచ్చా కొడక? రాజ్యాంగాన్ని అడగాలి కదరా, రాజ్యాంగం రాసేటప్పుడు చెప్పాలి కదరా. పోనీ ఇప్పుడు చెప్పురా, రాజ్యాంగంలో మతాలు గీతాలు రాజకీయాలు చేయొద్దండి. మళ్ళీ రాజ్యాంగంలో రాజకీయాలు మతాలతో రాజకీయాలు చేసేటప్పుడు ఎంటర్ అవుతున్నాను అన్నావు కదరా లుచ్చాక. మళ్ళీ మన దేశం విడిపోయినప్పుడు మతపరంగా కదరా విడిపోయింది. ఈ నా కొడుకు ఎవరు? మొహమ్మద్ అలీ జిన్నా కొడుకు, పూల్వాలా నెహ్రూ గాడు, గాంధీ టక్లాగాడు. ఈ నా కొడుకుల అధికార దాహం కోసం, వీళ్ళ అధికార దాహం కోసం బ్రిటిష్ లంజా కొడుకులు వెళ్ళిపోయిన తర్వాత మాకు సపరేట్ దేశం కావాలని గొడవ తీసుకున్నది ఎవడరా? మొహమ్మద్ అలీ జిన్నా గాడు. ఈ కొడుకులు నా ప్రధాన అయితేనని పూల్వాలా నెహ్రూ గాడు, లేదు నేను ప్రధాన అయితేనని మొహమ్మద్ అలీ జిన్నా గాడు. ఈ నా కొడుకుల స్వార్థం కోసం, ఈ నా కొడుకుల స్వార్థం కోసం ఆనాడు దేశాన్ని విభజించారు మతపరంగా. అవునా? మన మతపరంగా దేశాన్ని విడదీసిన తర్వాత అప్పుడు వీళ్ళ అధికారం కోసం లక్షల మంది అమాయక ముస్లింలు, లక్షల మంది అమాయక సిక్కులు, లక్షల మంది అమాయక దళితులు, లక్షల మంది అమాయక హిందువులు చనిపోయారు కదరా. మరి అప్పుడు ఎవడు చేశాడు రాజకీయం? మళ్ళా దాని గురించి మాట్లాడాలి కదరా. పోని వాళ్ళకి మతపరంగా దేశం ఇచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ అనే లుచ్చా పార్టీ ఏమరా షోలో బాగా పెట్టుకునిరా. ఈ కాంగ్రెస్ అనే లుచ్చా పార్టీ, ఈ నెహ్రూ అనే లుచ్చాగాడు, గాంధీ అనే లుచ్చాగాడు ఏం చేశారా? వాళ్ళకి దేశం ఇచ్చి మతపరంగా మళ్ళీ ఇక్కడ ముస్లింలు ఎందుకు పెట్టుకున్నారా? అంటే స్వాతంత్రం వచ్చింది ముస్లింలకి అన్నమాట, హిందువులకు కాదు కదా ప్రేక్షకులు. వాళ్ళకి దేశం ఇచ్చిన తర్వాత 50 లక్షలు 50 కోట్లు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ముస్లింని అక్కడ పంపించాలి కదరా. ఈ నా కొడుకులు ఎందుకు పంపించలేదురా? అవరా రాజకీయం కాదురా అది, కుట్ర కాదురా అది. పోనీ వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు, ఏం లాభం రా? మళ్ళా వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది, మతపరంగా దేశాలు చేసుకున్నారు వాళ్ళు, పాకిస్తాన్, బంగ్లాదేశ్. మళ్ళీ మా దేశం గతి ఏంట్రా? అవరా లుచ్చా కొడక. ఇక్కడ వాళ్ళని పెట్టుకుని మళ్ళీ ఇక్కడ వాళ్ళకే చట్టాలు ఎక్కువ. అక్కడ నుండి వచ్చిన హిందువులు, పారిపోయిన వచ్చిన హిందువులకి ఇక్కడ ఏం చేశారా? గాంధీ టక్లగాడు, నెహ్రూ గాడు ఇక్కడ ఉండడానికి ఆశ్రయం ఇచ్చారా? అక్కడ నుంచి పారిపోయి వచ్చిన హిందువులు మస్జిద్లో దాక్కుంటే ఈ గాంధీ టక్లా అనే లుచ్చాగాడు ఏం చేశాడు? మీరు హిందువులు ఎవరు మస్జిద్లో ఉండి లేదని చెప్పాడు కొడుకు. మళ్ళీ వాళ్ళకి ఏమైనా వసతి కల్పించారా ఈ కొడుకులు? మళ్ళీ ఇక్కడ ఉన్న ముస్లింలకి భూములు మొత్తం ఒక్కపోవడానికి చేసి మీరు ఏ భూమి నాదన్నా అది మీదే అనికేసి కొడుకు సపరేట్ కానూన్ చేసి ఇచ్చారు కదరా. ఇదిరా రాజ్యాంగం. లుచ్చా నా కొడక, గాడిద నా కొడక. చెప్పు బేసాల ముందు చెప్పు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కొద్దిగా నాకు ఎనర్జీ కావాలి. ఏమ్రా సూడబుడ్డిసాలేగా, అప్పుడే ఎనర్జీ అయిపోయిందని ఇది. ఇంకా ముందుందర ముసలి పండుగ నా చేతిలోనికి.
అప్పుడే ఎనర్జీ అయిపోకుండా ఉంటే ఎలా రా నువ్వు? చెప్పు సరే చెప్పు. తప్పుని తప్పని చెప్పాలి. అబ్బా శుద్ధపోస వచ్చాడు. తప్పుని తప్పులే చెప్తావా నువ్వు? చెప్పు మరి. పాపం ఆ రాధా మనోహర్ దాస్ పాపం అతన్ని చూస్తే అప్పుడప్పుడు జాలేస్తుంటుంది. యూట్యూబ్లో ఎక్కడ పాపం అతను రోడ్ల మీద పడి అందరినీ ఆ పక్క మతాలను దూషిస్తూ ఉంటాడు. అక్కడ వరకు మేము వాడిని వేసుకుంటాం, అది వేరే విషయం. కానీ అతను చాలా జెన్యున్గా పాపం నుంచొని ఆ ఎఫర్ట్స్ కనపడతాయి. అలాంటి వాడు చిన్నజీఆర్ నీ పక్కన కూర్చున్నాడే ఆ స్టేజ్ మీద, ఆ చిన్న అతని దగ్గరికి వెళ్ళి అతను వెళ్తే ముట్టుకోను కూడా తాకడు, ఇట్లా వేస్తాడు. ఇట్లా ట్రై చేయి ఎప్పుడన్నా వెళ్ళి చిన్నజీఆర్ని హక్ చేసుకో. హిందూ బంధువు కదా చిన్నజీఆర్. వెళ్ళి ఒకసారి ఆ చిన్నాన్ని వెళ్ళి హక్ చేసుకోవడానికి ట్రై చేయి. లెఫ్ట్ లెగ్తో తన్నడు, దూరంగా వెళ్ళిపోతాడు. ట్రై చేస్తావా? ట్రై చేయి. ఒరే గాడిద కొడక, చిన్నజీయర్ స్వామి ఒక స్వామి, ఆయన ఒక సన్యాసి. సో సన్యాసులకు కొన్ని నిబంధనలు ఉంటారు. లుచ్చా కొడక, అది నీకేం తెలుస్తుందరా? పంది మాంసం, ఎద్దు మాంసం తినేవాడికి. ఆ సన్యాసులు ఏ వ్యక్తిని తాకర్రా, బ్రాహ్మణులు కూడా తాకరు. ఏమరా లుచ్చాగా? ఎవరిని తాకూడదు అనేది వాళ్ళకు ఒక నియమం ఉంటుందిరా. ఆ సన్యాసులు ఎవరిని ముట్టుకున్నా వాళ్ళతో బంధం ఏర్పడుతుందని ఒక నియమం ఉంది. ఆ సన్యాసి అని చెప్పుకునేవాడేవాడు ఎవరితో బంధాలు పెట్టుకోకూడదని ఒక సనాతన ధర్మం నియమం ఉంది. లుచ్చా కొడక, హగ్గు చేసుకోవడాలు, పట్టుకొని కిస్సులు ఇచ్చుకోవడాలు, ఇవల్ల ఎవరు కల్చర్ తెలుసరా? బ్రిటిష్ లంజా కొడుకు కల్చరు. నా కొడుకులే హగ్గు చేసుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు. ఏమరా, ఆడది మొగడు కలిసి ముద్దులు పెట్టుకుంటారు. అది వాని కల్చర్. మా భారతదేశ సంస్కృతి, సనాతన ధర్మ సంస్కృతి ఏంటో తెలుస్తారా సాలే? ఏ వ్యక్తిని హగ్గు గురి చేయగుడు ఇవ్వడు. ఏమరా, చేతులెత్తి దూరం ఉంటే నమస్కారం చేస్తారు అనమాట. ఈ హగ్గు చేసుకోవడాలు నా కొడుకులు దుక్కునుంటే ఈ కరోనా వైరస్ అని వచ్చేది కదరా. కరోనా వైరస్ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు హగ్గు చేసుకోవాలి కదరా. మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు నిబంధన పెట్టింది? హగ్గు చేసుకోవచ్చు, మాస్క్ పెట్టుకుని తిరగాలి. ఎందుకమ్మా అదే అంటరాంతరం ఎందుకు చూపించారా మళ్ళీ రాజ్యాంగం? అందరూ మనుషులే కదరా. మళ్ళా ఎవడో చచ్చతోడు చేస్తుంటాడు. ఎవరు ముట్టుకోకూడదు, ఇంట్లోనే ఉండాలి, క్వారంటైన్. మరి ఎందుకు పెట్టారు అంటరాంతరం? ఒకరినొకరు ముట్టుకోకూడదు అనికేసి అంటరాంతరం ఎందుకు పెట్టారా? అది అంటరాంతరం అంటారా? ఎవరా లుచ్చా కొడక? అది అంటరానితనం కాదురా. ఒకరుంటే ఒకరికి ఉన్న రోగాలు వస్తావని. సో మా భారతదేశ సనాతన సంస్కృతి ఋషిమునులు కనిపెట్టి ఏ వ్యక్తినైనా కలుసుకున్నా షేక్ హ్యాండ్ ఇవ్వడాలు, హగ్గు చేసుకోవడాలు, కిస్సులు ఇవ్వడాలు ఇవి ఉండవు. ఇవన్నీ మీ ఆత్మీయ తల్లిదండ్రులు బ్రిటిష్ లంజా కొడుకుల సంస్కృతి. మా సంస్కృతి ఏంటి తెలుసా? చేతులెత్తి ఎదుట వ్యక్తికి చేతులెత్తి నమస్కరించడం మా సనాతన ధర్మ సంస్కృతి. తెలిసిందిరా లుచ్చాగా? ప్రేక్షకులు దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీనికి వేసుకుందాం నా కొడుకు ఉండి చెప్పు రసాలే. फायर है तू, वाइल्ड फायर है. ఎన్ని వీడియోలు ఉన్నాయి? ఎన్నిసార్లు చిన్నజీఆర్ ఎక్స్పోజ్ అయ్యాడు? నువ్వు అంటావు హిందూ బంధువులు అంటావు. తప్పు కదా ఇది. రాధా మనోహర్ దాస్ హిందువేగా, ఒప్పుకోవా? రాధా మనోహర్ దాస్ హిందువే కదా, మిగతా వాళ్ళందరూ హిందువులే కదా. ఇళయరాజా కూడా హిందువే కదా, హిందువు కదా ఇళయరాజా. ఏమ్రా గాడిద కొడక, సోడబుడ్డి సాలిగా తాగొచ్చావా ఏంట్రా? తాగొచ్చి మాట్లాడుతున్నాయంట్రా సాలే. అనంత శ్రీరామ్ గారు ఎక్కడన్నారా? వాళ్ళంతా హిందూ బంధువులు కాదనికేసి ఎక్కడన్నాడరా? నువ్వు అంటున్నావు కదా పిచ్చి ముండా కొడక, వాళ్ళు హిందూ బంధువులు కాదని అన్నాడా? ఎవరెవరు హిందువులు ఉంటారో వాళ్ళందరినీ హిందూ బంధువులు అన్నాడరా. ఇళయరాజా హిందూ కాదు, వీడు ఎవడు ప్రశ్నగాడు హిందూ కాదు, రాధా మనోహర్ దాస్ హిందూ కాదు అని చెప్పాడా? తాగొచ్చావేంట్రా? ఏం మాట్లాడుతున్నావురా? ఉందిరా ఏమన్నా మైండ్ నీకు గుజ్జు? చిల్లర నా కొడక. हीड़े की औलादा तेरी ही कमी थी। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। नमस्ते. అనుకున్నాడా చిన్నజీఆర్?
ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజరా నీకు. నువ్వు చెప్పు, నాకు తెలిసిన శూద్రులను కొంతమందిని తీసుకొస్తా. ఒకవేళ నువ్వు గనక, మన వాళ్ళు అనుకుంటారు, చాలామంది అనుకుంటారు పాపం మేము వేరే వేరే కాస్ట్ అని చెప్పని. హిందూ ధర్మం ప్రకారం ఎంతమంది శూద్రులు వస్తారు వెనక్కేసుకుంటే తెలుస్తుంది. నువ్వు అనుకుంటున్న హిందూ ధర్మంలో, నువ్వు గొప్పగా చెప్తున్న హిందూ ధర్మంలో ఉన్న శూద్రుల గురించి మాట్లాడతా నేను. నువ్వు తీసుకెళ్ళి ఆ చిన్నజీయర్తో ఒక్కసారి అట్లా షేక్ హ్యాండ్ ఇప్పించు. షేక్ హ్యాండ్ వద్దు, పోనీ ఒక్కసారి కౌగిలించుకోమని చెప్పు. ఇప్పుడే చెప్పాను కదరా గాడిద కొడక, వాళ్ళ సన్యాసులు ఎవరిని హగ్గు చేసుకోరా? హగ్గు చేసుకోవడం, కౌగిలించుకోవడం మీ బ్రిటిష్ తల్లిదండ్రుల సంస్కృతి రా లుచ్చా కొడక. మా సంస్కృతి చేతులెత్తి నమస్కారం పెట్టడం రే, దూరం నుంచి ఎవరిని తాకేది లేదురా. షేక్ హ్యాండ్ కౌగిలించుకోవడం మీ ఆత్మీయ తల్లిదండ్రులు, బ్రిటిష్ లంజా కొడుకు సంస్కృతి. అది మా సంస్కృతి కాదురా. అర్థమైందా? చెప్పు బిసాలే. మంచి చేస్తా నా కొడక నువ్వు రే. లంజోడుకులాగా చేయ గుద్ద వల కొడతా, శాంతి పెడతా. ప్రధాన అర్చకుడుగా ఏంటి ఎందుకులే, మళ్ళీ అవన్నీ లోపలికి వెళ్తే దాని గురించి సపరేట్ వీడియో చేస్తాం అవసరమైతే. తప్పుని తప్పని చెప్తావా శుద్ధపోసా? ఆహా, ఇప్పుడు ఈ సభలో, ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా భక్తులు అభివర్ణించారు. ఆవిడే ఒప్పుకుంటారా? నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుని సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మనులు ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. గంధర్వుల్ని చూసి, గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుని కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? చెప్తా సమాధానం, నేను చెప్తా సమాధానం. ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదను ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా? ధర్మరాజు బాగుంది, పేరు బాగుంది, ధర్మరాజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పుక్కిటి పురాణాలను మేము నమ్మం. ఐఎమ్ గివింగ్ యూ క్లారిటీ. రే, నువ్వు ఒకవేళ వీడియో చూస్తే చెప్తున్నా. సరే, ఒకవేళ ఎగ్జిస్టెన్స్ డిస్కషన్స్ కోసం దాని గురించి మాట్లాడుకుందాం. కర్ణుడు, ఒరే గాడిద కొడక, నువ్వు ఎవడు? నువ్వు నాస్తికుడు అని చెప్పున్నావు. నువ్వు ఒక కమ్యూనిస్టుల లుచ్చా కొడుకు. నీ పురాణాలు నువ్వు నమ్మని నేను ఎవడు చెప్పాడు రా లుచ్చా కొడక? ఆయన చెప్తుంది హైందవులకి, మా హిందువులకు కదరా. మా హిందువులకి మాకు చెప్తున్నాడు రా, మేము వింటాం రా. నిన్నెవడు వినమన్నాడు? నిన్నెవడు నమ్మమన్నాడు? ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, నీలాంటి లుచ్చా కొడుకులు ఉన్నారు, నాస్తికులు. ఏమ్రా, మిమ్మల్ని వినమన్నాడా? మిమ్మల్ని నమ్మన్నాడా? అవరా సాలే. ఆయన హిందువులు చెప్తున్నాడు రా అంటే మాకు చెప్తున్నాడు. నీవు ఎవడు రేస్తాలే నడమంతలో వచ్చి అడగడానికి? నిన్ను నమ్మని చెప్పినప్పుడు కదా నువ్వు అడగాలి. లుచ్చా కొడక, నాస్తికులు నమ్మండి, కమ్యూనిస్టులు నమ్మండి, ముస్లిమ్స్ నమ్మండి, క్రిస్టియన్స్ నమ్మండి అని అనంత శ్రీరామ్ గారు చెప్పినప్పుడు కదా నీ మాట చెప్పాలి. మేము నమ్మమని. లుచ్చా కొడక, నిన్ను ఎవడు నమ్మన్నాడు రా గాడిద కొడక? My life, my rules, my style, my attitude. You love me or hate me, I don't care, but don't play with me. తప్పు అంటే కర్ణుడు ధర్మరాజుతో పోలుస్తున్నారు. మీరు కర్ణుడిని అంటున్నావు. స్త్రీని వలవలగా వలవచారి చేసి వ్యవస్థరణ చేయండి అని చెప్పి సలహా ఇచ్చింది కర్ణుడు. కాబట్టి అలాంటి గొప్పవాడిగా మీరు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారు అంటున్నావు కదా. బాగుందిరా శ్రీరామ్, నీ లాజిక్ చాలా బాగుంది, అద్భుతమైన లాజిక్. ఈ లాజిక్ చూసి బత్తాయిలు కూడా అబ్బా నిజమే కదా అనుకుని ఉంటారు. రే బత్తాయిస్, నేను చెప్తున్నా, నా క్వశ్చన్ ఏంటంటే, ఒక నిండు సభలో అంతమంది ముందు ఈ అమ్మాయిని వ్యవస్థరం చేయండి అని చెప్పి కర్ణుడు అన్నాడని మన బత్తాయి బాలరాజు ఈ అనంత శ్రీరామ్ గారు చెప్తున్నాడు కదా. కాబట్టి అతను తప్పు ఆ మాట అన్నందుకు కదా. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, మొదలు పెట్టండి అన్నందుకు. అసలు నా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక భార్యని
ఒక అంగడి సరుకులాగా, ఒక ఐటమ్ లాగా, ఒక వస్తువులాగా తీసుకొచ్చి ఒక ప్రాపర్టీ కింద జోదములో పెట్టిన ధర్మరాజు, అర్జునుడు, భీముడు వీళ్ళందరూ వీళ్ళు గొప్పలా. ఒరే లుచ్చా కొడక, జూజమాడేవాడు గెలుస్తానని ఒక నమ్మకంతో ప్రతి ఒక్క దాన్ని పెడతాడురా. వాని దగ్గర మొత్తం సంపద అయిపోయిన తర్వాత ఈ నా కొడుకులు కౌరవులు, శకుని నా కొడుకు ఉన్నాడు కదరా లుచ్చాగా, వాడు ధర్మరాజుని రెచ్చగొడతాడురా. లుచ్చా నా కొడక రెచ్చగొడతాడు. వాడు రెచ్చగొట్టినప్పుడు ధర్మరాజు అనివార్యంగా విధి లేని సమయంలో మాతో అంతా అయిపోయిందని చెప్తుంటే ఆ నా కొడుకు రెచ్చగొట్టి నీ భార్య ఉంది కదా సిరి సంపత్తు అని చెప్పినప్పుడు అనివార్యంగా పెడతాడురా. అది తప్పే అని మేము అంటాం కదా, దాన్ని అది ఒప్పు అని ఎక్కడ చెప్పాడు అనంత శ్రీరామ్ గారు? అది కరెక్ట్ అని ఎక్కడ చెప్పాడురా? అది కరెక్ట్ అని ఏ హిందూ చెప్పాడురా లుచ్చా కొడక? అది కరెక్ట్ అని చెప్పినప్పుడు కదా నీవు దీనికి కౌంటర్ వేయాలి. అది కరెక్ట్ అని చెప్పలేదు ఆ మనిషి, దాని గురించి మాట్లాడలేదు. నువ్వు దాని గురించి మాట్లాడుతావు. నీ అంత వెధవన్నారా వెధవ ఎవడైనా ఉంటాడా? ప్రేక్షకులు చెప్పండి, మీరే చెప్పండి. చెప్పు బేస్తాను, నువ్వు చెప్పు. ఎప్పుడైనా రానే తగ్గేదేలే. ఎరా రే, చెప్పరా రే అనంత శ్రీరాముగా, ఎంత విషం రా నీ మైండ్ అంతా ఎంత విషం రా బాడకో. ఏమ్రా బాడకో, ఒరే బాడకో కొడక, ఒరే గాడిద కొడక, ఒరే గాడిదంత అంగానికి పుట్టిన కొడక, వాళ్ళంత విషయం ఎక్కడ నింపాడరా? ఎవరికి నింపాడరా విషయం? ఎవరా లుచ్చా కొడక? వాళ్ళంత విషయం ఎవరికి నింపాడరా? హైందవులకి ఉన్న మాట చెప్తున్నాడు కదరా ఆయన. కర్ణుడి ఒక నీచుడు, వాణ్ణి వీరుడు గొప్పవాడిగా చూపించింది మాకు అభ్యంతరకరం ఉందంటూ ముందు చెప్పాడు. నీకేం నొప్పి అయిందిరా? నీకేం సంబంధం రా? అవరా బాడుకో కొడక, చెప్పు బే. ఏం వాడకమయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అంత పెద్ద సభలో విషం చింపుతావా నువ్వు? అది కృష్ణా జిల్లాలో ఉండే నందమూరి తారక రామారావు గారి సినిమాల గురించి మాట్లాడతా. చెప్తా, సమాధానం చెప్తా దాని గురించి కూడా. ఆ అమ్మాయిని ఇట్లా చెయ్యండి అన్నోడినే నువ్వు అంటే తప్పంటే అసలు తీసుకొచ్చి ఆ పొజిషన్లో కూర్చోబెట్టిన ధర్మరాజు గొప్పోడు. నీకు ఆడో పెద్ద ధర్మరాజు. ఎరా ఇది నువ్వు చెప్తున్న నీది. ఈ మాత్రం కూడా అంచనా వేసుకోలేని, లాజికల్గా థింక్ చేయలేని బత్తాయి గాళ్ళు 1,00,000 మంది బత్తాయి గాళ్ళ ముందు నువ్వు అరవటం, వాళ్ళందరూ కూడా మనం ఒప్పుకుందామా నువ్వు అంటే వాళ్ళందరూ పాపం వాళ్ళు ఏమన్నారో వినపడట్లా మైకులు. వెళ్దాంరా ముందుకి. సో కర్ణుడి లాజిక్ అర్థమైందిగా. నెక్స్ట్ నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటావా? ఎంత బాధ నీకు. కర్ణుడిని బేసిక్గా కర్ణుడిని ఎందుకు అలో చేయలేకపోతున్నావు నువ్వు? ఇక ఎన్నిసార్లు పాపం. సరే ఓకేలే, ముందుకెళ్దాం. భారతంలోనే కాదు, వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు, రాళ్లను తేల్చి వారధైనట్టు, రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు, ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి? వ్యూవర్స్కి ఇప్పుడు డైరెక్ట్గా నందమూరి తారక రామారావు గారిని టార్గెట్ చేశాడు. ఆ రాయి అహల్యగా మారిపోతున్నట్టు, బ్రిడ్జ్ ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగిందో రామసేతు, రాళ్ళు నెలలేస్తే తేలినట్టు, అట్ ద సేమ్ టైం ఈ లవకుశులకిను శ్రీరాముడికి జరిగిన ఆ సందర్భాన్ని గురించి వీడు మాట్లాడుతూ ఇవన్నీ అభూత కల్పనలు అని చెప్పని అంటున్నాడు. ఇది నందమూరి తారక రామారావు గారిని డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు. అరే నువ్వు పని చేయరా, నువ్వు నువ్వే సినిమాది తీసి యాజ్ ఇట్ ఈస్గా నువ్వు వాల్మీకి పక్కన కూర్చొని వనమాల దిద్దుకున్నావు కదా, లేదా సరస్వతి శిశు మందిరికి నీతో పాటు వచ్చి వాల్మీకి కూడా స్కూల్కి వచ్చాడుగా నీతో పాటు, మీ ఇద్దరు కలిసి చదువుకున్నారుగా, వ్యాసుడు నువ్వు వాల్మీకి క్లాస్మేట్స్గా. నీ దగ్గర ఒరిజినల్ కాపీ ఉందారా నీ దగ్గర? ఉంటే దాన్ని పెట్టి యాజ్ ఇట్ ఈస్గా అబోధ కల్పనలు ఏం చేయకుండా ఒక సినిమాది తీసి ఇప్పుడు నువ్వు అన్నావే
హిందూ బంధువులను వాళ్ళందరిని తీసుకొచ్చి సినిమా తీసి చూపించు సినిమా. సినిమాటిక్ లిబర్టీ ఒకటి అనేది ఉంటుందిరా ఎర్రి పుష్పం అని ప్రజలు అనుకుంటున్నారు నీ స్పీచ్ చూసి. సినిమాటిక్ లిబర్టీ ఒకటి ఉంటుంది, ఏది ప్రామినెంట్, ఏది కరెక్టు. ఓకే, ఇది వాల్మీకి రామాయణం కాబట్టి దీన్నే తీయండి అని చెప్పు. ఆ పర్టికులర్ పీడిఎఫ్ని ఏదో ఒకటి అప్లోడ్ చేయి, దాని డైరెక్టర్లు పంపిద్దాం, సినిమాలు తీస్తారేమో చూద్దాం. అంటే నందమూరి తారక రామారావు అనే అంత కెపాసిటీ అనేది ఇది బెజవాడలో. మళ్ళీ నేను అన్నాను కదా, వీడు వెధవన్నర వెధవ, లుచ్చ నర లుచ్చ అని. ఒరే లుచ్చ కొడక, ఒరే గాడిది కొడక, అనంత శ్రీరామ్ గారు డైరెక్ట్గా నందమూరి తారక రామారావుని టార్గెట్ చేయలేదు రా లుచ్చ కొడక. నందమూరి తారక రామారావు అనే ఆ వ్యక్తి ఒక నటుడు మాత్రమే, ఒక పాత్రధారి మాత్రమే రా పిచ్చిన కొడక. ఆయన ఎక్కడ టార్గెట్ చేశాడు రా? ఆ పాత్రలు రాంగ్ చూపించారని టార్గెట్ చేశాడు రా. నందమూరి తారక రామారావుకి దీనికి ఏంటి సంబంధం రా? ఏమి నందమూరి తారక రామారావు నిజంగా శ్రీరాముడా? నిజంగా కారణుడా? కాదు కదా, ఆయన ఒక నటుడు, నటించాడు అంతే. పిచ్చన కొడక. దెబ్బ తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నా. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే దెంగ కూర్చో. అసలు నందమూరి తారక రామారావు సినిమా ఇండస్ట్రీకి, హిందూయిజంకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైనా, నాతో పాటు పెరిగిన వాళ్ళైనా, లేకపోతే ఎవరైనా సరే 70s, 80s, 90s, 2000 ఈవెన్ ఎప్పటికీ కూడా పురాణాలు, ఇతిహాసాలు అనేవి ఎంతమంది భగవద్గీతలు చదివారు, ఎంతమంది రామాయణాలు చదివారు? నందమూరి తారక రామారావు తీసిన సినిమాలే ప్రామాణికంగా ఇది జరిగి ఉండొచ్చు అని ప్రతి ఒక్కరికి చరిత్రలు తెలిసినాయి, పురాణాలు తెలిసినాయి, చరిత్ర కదండి సారీ, ఇతిహాసాలు తెలిసినాయి. రాముడు ఇలా జరిగిందని, కర్ణుడికి ఎలా జరిగిందని, భీముడు, ఈ పాత్రలో నందమూరి తారక రామారావు హిందూయిజంకి నందమూరి తారక రామారావు చేసిన పనులు అన్నుంటే నువ్వేం చేసావురా? నందమూరి తారక రామారావు గారు హిందూయిజం కోసం ఏం చేశాడు రా? అంటే నువ్వేం చేశాను అడుగుతున్నావు, శ్రీరామ్ అడుగుతున్నావు, ఏం చేయమంటావురా? మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు కదరా, మళ్ళీ హిందూయిజం కోసమే పోరాడుతున్నాడు కదరా మళ్ళా. పిచ్చి ముండా కొడక, ఈ మాత్రం అర్థం కాదా నీకు? మీరు హిందూయిజం కోసమే కదా అక్కడ నింబడి కోసం మాట్లాడేది, అక్కడ నుంచుని మాట్లాడేది హిందూయిజం కోసం కదా. వెధవన్నరా వెధవ, అది కూడా అర్థం కాదా నీకు? నువ్వేం చేసావంటే అడతావా? అరే సినిమాలకి ఎన్నో పాటలు రచించిన కవి ఆయన, మళ్ళీ ఆయన హిందూయిజం కోసమే కదా పాటలు రాసింది. పిచ్చన కొడక, గాడిద నా కొడక. పొట్టోడికి దోలు తీరిపోయింది. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. ఇక్కడికి వచ్చి నలుగురు బత్తాయిల ముందు పుచ్చు బత్తాయి లాగా అరవటం తప్ప నువ్వేం చేసావురా? హిందూ ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్క హిందూకు చెప్తున్నా, ఈ నా కొడుకు, ఈ లుచ్చా కొడుకు హిందువుల్ని బత్తాయిగాడు అంటున్నాడు. మళ్ళీ ఈ నా కొడుకు ఎక్కడ దొరికినా కుక్కను కొట్టినట్లు కొట్టండి, నాకు దొరికితే మాత్రం వదలని విని. ఒరే లుచ్చా కొడక, మా హిందువుల్ని బత్తాయిగాడు అంటావురా? నీవు బహిరంగంగా క్షమాపణ అడిగావు సరే, లేదా నా కొడక ముందు జరిగే పరిణామానికి నువ్వే కారణభూతుడవుతావు చూడు. మంచిగా ధ్యాస పెట్టుకో. చెప్పురా. उस तरह की ब्लेड तेरा जीजा मेरे को जाने दिया इसलिए मैं नहीं गया, मैं गया क्योंकि मेरा दिल जाने को किया, समझा? पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फ्लावर नहीं, फायर है. నందమూరి తారక రామారావు హిందూయిజంకి చేసిన కాంట్రిబ్యూషన్ ఇంకా నడుస్తూనే ఉంది, నడుస్తుంది కూడా. వచ్చే తరాలు కూడా చూస్తారు ఆ సినిమాలు, పౌరాణిక సినిమాలు. దాంట్లో రాముడేంటి, కృష్ణుడేంటి, సీతాదేవి, వీళ్ళందరి గురించి అతను అనుకున్న, అతను చూసిన, అతను చేసిన రీసెర్చ్ అని చేసి ఉంటావా నువ్వు? నువ్వు నందమూరి తారక రామారావు అంటే నాకు చిన్న కాన్స్పిరసీ, మేబీ ఐ మైట్ బి రాంగ్, నేను అనుకోవచ్చు.
తెలుగుదేశం పార్టీని ఇండైరెక్ట్గా ఇది ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్న మూవ్ లాగా నాకు అనిపిస్తుంది ఇది. అంటే బెజవాడలో డైరెక్ట్గా అంటే ఎప్పటి నుంచో వీళ్ళందరూ హిందూ వ్యతిరేకులే, హిందూ మైథాలజీస్ని, హిందూ స్టోరీస్ని, ఈ హిందూయిజంలో ఉండే స్టోరీస్ని వీటన్నిటినీ కూడా వీళ్ళు కావ్యాలని, ఇతిహాసాలని వీళ్ళు వక్రీకరించారు అని నువ్వు నందమూరి తారక రామారావు టార్గెట్ చేసి మాడతావు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్న యాంగిల్స్ చూపిస్తావు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఒరే లుచ్చా కొడక, ఒరే గాడిద కొడక, అనంత శ్రీరామ్ గారు నందమూరి తారక రామారావుని టార్గెట్ చేయలేదురా. నందమూరి తారక రావు డైరెక్టరా? నందమూరి తారక రామ ఆ సినిమాలు తీశాడా? నందమూరి తారక రామ ఆ సినిమాలకి నిర్మాపకుడా? అవురా లుచ్చా, అనంతరావు శ్రీరామ్ గారు టార్గెట్ చేసింది ఆ సినిమాలను తీసిన డైరెక్టర్ల గురించి రా, పిచ్చి కొడుక. దీనికి నందమూరి తారక రామకి ఏం సంబంధరా? అంటే నువ్వు తెలుగుదేశం పార్టీకి అనంత శ్రీరామ్ గారికి గొడవ పెట్టాలని ప్లాన్ అనమాట. ఇలాంటి లుచ్చాగాళ్ళు చేసే ప్లాన్ ఇది కదా ప్రేక్షకులు. రే నీ అంత లుచ్చగాళ్ళు కాదులేరా తెలుగుదేశం పార్టీ వాడు. నువ్వు అనంత శ్రీరామ్ గారికి పెట్టాలన్నా వాళ్ళ నీ అంత లుచ్చ దడ్లు కాదు, నీళ్ళంతా పిచ్చివాళ్ళం కాదు. అర్థమైంది కదా? చెప్పబే. ఇప్పుడు ఏం చేద్దాం? లవకుశ లవకుశ సినిమాను, ఆ రామాయణం సినిమాలు, మహాభారతం అన్నీ తీసినవి అన్నీ మనం బ్యాన్ చేద్దాంరా. వెళ్ళి బెజవాడలో పట్టమట్ల ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది, వెళ్ళి టచ్ చేయి. ఖండిస్తున్నావు కదా నువ్వు, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఖండించు, ఇతనే చేసింది ఇవన్నీ అని చెక్కుతారు నా కొడక నిన్ను. ఎవడు చెప్తాడు రా లుచ్చా కొడుకు, ఎవడు చెప్తాడు? మరి చెప్పు మళ్ళీ వాళ్ళకి. అనంత శ్రీరాము నందమూరి తారక రావును టార్గెట్ చేసి చెప్తున్నాడు, వాడిని చెక్కండి అని చెప్పు చూద్దాం. నువ్వు చెక్కే మగవాడు ఎవడున్నాడు చూద్దాం. నువ్వు చెప్తావా? అవరా సాలే లుచ్చా కొడక. వెళ్ళి మా పటమట్లో నుంచోరా నువ్వు, వెళ్ళి ఇదే ఖండించి వెళ్ళి. అండ్ ఇంకోటి, రామాయణ మహాభారతాలు చూశారు కదా ప్రేక్షకులు, వీడు ఎంత లుచ్చాగడనేది. ఒరే లుచ్చా కొడక, ఇప్పుడు అది అక్కడ హైందవ శంకరావం ఒక సభ జరుగుతుంది కదరా, మొత్తం ఆ సభలోనే చెప్తున్నాడు కదరా. అక్కడికి వెళ్ళి చెప్తుంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వింటారా? ఏమి ఇక్కడ చెప్తుంటే వినరా? ఇక్కడ చెప్పిన మాటలు వాళ్ళకి తెలీదా? వాళ్ళు చూడరా? వాళ్ళకి తెలీదా? ఎవరా రే లుచ్చా పిచ్చి ముండా కొడక. వాల్మీకి వ్యాసుడు గురించి పక్కన పెడితే కాసేపు రామాయణ మహాభారతాలు ఇతివృత్తాలుగా కావ్యాలుగా రాసినవి దాదాపు 300-400 వర్షన్స్ పైనే ఉన్నాయి. 300-400 వర్షన్స్ ఉన్నాయి. వాటిని ట్రాన్స్లేట్ చేసిన 1000 పైనే ఉన్నాయి ట్రాన్స్లేషన్స్. వీటిల్లో ఏ వర్షన్ ఆ డైరెక్టర్ అంటే నందమూరి తారక రామారావు గారు కానీ ఆయన నటించిన మూవీస్లో ఉన్న డైరెక్టర్స్ కానీ తీసుకున్నారని నువ్వు ఏ వర్షన్ గురించి మాట్లాడుతున్నావు? అసలు ఇవన్నీ కాదు, ఎన్టీఆర్ఏ సొంతగా ఒక వర్షన్ క్రియేట్ చేసుకున్నాడు అనుకో, ఆ వర్షన్ అతను తీసుకున్నాడు అనుకో, కాల్పనిక కాదనుకో, దాంట్లో చెప్తుంటే నీకేంటి నొప్పి? మళ్ళా అనంత శ్రీరామ్ గారు చెప్తుంటే నీకేంటి నొప్పిరా? రామాయణ మహాభారతాలు రాసిన 300-400 చెప్తున్నావు కదా, అవన్నీ వక్రీకరించి రాసినరా లుచ్చా కొడక. మాకి ప్రామాణిక గ్రంథం వాల్మీకి రాసిన గీతా ప్లస్ గోరఖ్పూర్ ముద్రించిన రామాయణమే ప్రామాణిక మాకి. అందులో ఉన్న పాత్రలన్నీ వీళ్ళు సినిమా కాల్పనిక చేసేసి చెడ్డవాళ్ళని మంచివాళ్ళని చెడ్డవాళ్ళకి చూపిస్తాడని ఒక సందేశం ఇస్తున్నాడు ఆయన. నీకేం వచ్చిన నొప్పి ఏంటరా మళ్ళీ ఇక్కడ? ఇప్పుడు ఆయనకు నొప్పి అంటే నీవు అడుగుతున్నప్పుడు నీకేం నొప్పి అయిందిరా ఇప్పుడు ఆయన అడుగుతుంటే కదా ప్రేక్షకులు? నీకు నొప్పి కాకూడదు కదా, ఎందుకంటే నీవు ఒక నాస్తికుడు, నీవు ఒక కమ్యూనిస్ట్, నా కుక్కవి, నీకేం సంబంధం మళ్ళా? నీకేంటి నొప్పి అయింది కదా? నువ్వు హిందువు అయితే అంటే, నువ్వు తెలుగుదేశం పార్టీ అయితే, నువ్వు ఎన్టీఆర్ మనిషి అయితే అడగాలి కదా, నువ్వు హిందువు అయితే అడగాలి కదరా లుచ్చా కొడక. నువ్వు దిగి, నువ్వు సినిమాది రాముడి మీద, ఇది అసలైన రామాయణం అంది, ఇది అసలైన భారతం అంతి. నువ్వు నందమూరి తారక రామారావుకి చెప్పే మగోడు వచ్చాడు. మన పర్సనాలిటీకి మనం మాట్లాడే మాటలకి తేడా ఉండాలా? ప్రేక్షకులు, ఈ బ్రిటిష్ కుక్క బుద్ధి తెలిసింది కదా.
నందమూరి తారక రామనే టార్గెట్ చేయడానికి వచ్చాడని చెప్తున్నాడు. అంటే నందమూరి తారక రామారావు గారికి ఈయనకి గొడవ పెట్టాలని ఈయన ప్లాన్ అనమాట. ఒరే లుచ్చా కొడక, నందమూరి తారక రామారావు గారికి ఏంటి రా సంబంధం? అనంత శ్రీరామ్ గారు మాట్లాడుతుంది డైరెక్టర్ గురించి రా, రామారావు గురించి కాదురా. లుచ్చా కొడక, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పీకేది ఏం లేదులే. చెప్పు నీ బాధ ఏంటి చెప్పు. సారీ, చూసుకోవద్దు, చూసుకోబడలా. ఒక్క వక్రీకరణే కాదు, చిత్రీకరణలో, గీతాలాపంలో ఎన్ని రకాల హననాలు జరిగినాయో మనం గమనిస్తూ ఉండాలి. మీరు కొంతకాలం క్రితం ఒక హిందీ పాట వినే ఉంటారు. దమ్మరదం మిట్ జాయహం బోలో శుభ శ్యామ్ హరే కృష్ణ హరే రామ్. రండి దమ్ము కొడదాం, కలుసుకుందాం, శుభ సాయంత్రం చెప్పుకుందాం, తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం. భగవత్ తత్వాన్ని, భగవద్భక్తిని జగత్ ప్రస్తుతంగా జగద్విదితం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటావా? దొరికావు. అమ్మో, నాకు అనంత శ్రీరామ్ గారికి, హిందూ బంధువులకి అందరికి భయం వణుకు పుడుతుంది కదా. ఏ దొరికేసామంటే దానికి ఏం బిక్తావురా సాలే, దొరికితే ఏం బిక్తావురా, పీక్ చూపించరా. ఇప్పుడు దమ్మారో దమ్మ అనే సినిమా ఎప్పుడు వచ్చింది? ఆ పాట, సారీ ఎప్పుడు పాట అది? ఈ అమ్మ జీవితం 4-5 దశాబ్దాల క్రితం, 4-5 దశాబ్దాలు, 40-50 సంవత్సరాల క్రితం వచ్చిన పాట ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? వ్యూవర్స్ బాగా అర్థం చేసుకోవాలా. ఈ వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ విషం ప్రజల్లో ఎట్లా నింపుతారని. ఎప్పుడు దమ్మారదం పాట, ఆ తర్వాత మొన్న ఈ మధ్య ఎప్పుడో ఒక దశాబ్దం 10-15 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో దీపికా పదుకొన్ కూడా, నాకు తెలిసి ఆవిడ చేసిన మూవీలో కూడా ఏదో ఒక ఆవిడే సాంగ్ చేసినట్టున్నారు, స్పెషల్ సాంగ్ అది. దాంట్లో ఆవిడ కూడా చేసినట్టున్నారు. అది ఇప్పుడు గుర్తొచ్చింది వీడికి. 2014 నుంచి 19 దాకా నువ్వేమైపోయా? 9 నుంచి 14 దాకా నువ్వేమైపోయా? అప్పుడేం మాట్లాడలేదు ఎందుకని? అప్పుడంతా ఎక్కడ నిద్రపోయా? ఎవడి కాళ్ళ కింద కూర్చున్నా? ఎరా శ్రీరామ్, అప్పుడు ఏం చేస్తున్నావురా నువ్వు? అప్పుడు ఏమైనా చేయనిరా, నీకెందుకురా లుచ్చా కొడక? అప్పుడు ఏమైనా చేయని. అప్పుడు ఏం చేసామంటే, అప్పుడు సమయం సందర్భం రాలేదు, హైందవులో ఐక్యత లేదు. ఏమరా లుచ్చా కొడక? అప్పట్లో ఆయన చెప్పాడు, నువ్వు చూసావా? అవరా అసలే అప్పట్లో ఆయన చెప్పాడరా. కానీ అప్పుడు హైందవులు అందరు శంకరావుని ఒక సభ లేకుండే. నీకెందుకురా లుచ్చా కొడక? ఎవడ కాళ్ళ కింద కూర్చున్నావు? ఇప్పుడు ఎందుకు లోపల నుంచి బయటకు వచ్చా? అప్పుడు నిద్రపోయావా? అండ్ ఇంకోటి అదేంట్రా, అది ఐటమ్ సాంగ్ అంటున్నావు. అది ఐటమ్ సాంగా? వ్యూవర్స్కి మీరు కూడా చాలామంది ఒకవేళ ఈ పదం వాడితే దయచేసి కరెక్ట్ చేస్తారు. అరే శ్రీరామ్గా అది ఐటమ్ సాంగారా? ఐటమ్ సాంగా అది? ఒక అమ్మాయి ఒక స్పెషల్ సాంగ్ ఒక మూవీలో చేస్తే అది ఐటమ్ సాంగా? అంటే ఆడపిల్లని వస్తువులా చూస్తావు అంతేలే. మన ధర్మ రక్షణలోనే ఉందగా, ధర్మరాజు గారు అదేగా చేసింది. ఒక వస్తువు కింద తీసుకెళ్ళి, ఒక ఐటమ్ కింద ఆవిడ్ని, ద్రౌపదిని తీసుకెళ్ళి అక్కడ నుంచోబెడతాడు, అమ్ముతాడు, వేలం వేస్తాడు. చూశారా, విన్నారు కదా ప్రేక్షకులు ఈ లుచ్చా కొడుకు మాటలు. ఒరే లుచ్చా కొడక, ధర్మరాజు స్త్రీని అమ్మలేదు, వేలం పట్టు పెట్టలేదు రా లుచ్చా కొడక. పందెంలో కాశాడరా. పందెంలో కాయడానికి, అమ్మడానికి, వేలం పాట పెట్టడానికి వ్యత్యాసం తెలియని నీలాంటి లుచ్చా కొడుకులు వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడతారు. ఏం కర్మరా, ఎందుకు పుడతారా మా దేశంలో మీలాంటి లుచ్చా అజ్ఞానుల కొడుకులు కదా ప్రేక్షకులు. ఇప్పుడు అమ్మడానికి, వేలం పాట పెట్టడానికి, ఒక ప్యాకాటలో పందానికి పెట్టడానికి వ్యత్యాసం తెలియని ఇలాంటి కుక్కలు ఏమనాలి మీరే చెప్పండి. అవును, వస్తువు కింద చూస్తారు. మన ధర్మంలోనే ఉంది ఆడపిల్లల్ని ఐటమ్ కింద చూడటం. ఐటమ్ సాంగ్ అరా లుచ్చానా కూడా ఐటమ్ సాంగ్, అది స్పెషల్ సాంగ్ అనలేవు నువ్వు. మళ్ళీ ద్రౌపదిని వలవలగా ఒలిస్తే బాధ అనిపించింది అంటారు నీకు. ఏంట్రా హిపోక్రసీ? ఒకవైపేమో ఆ అమ్మాయిని స్త్రీని కించపరిచారు అని అంటావు, ఇంకోవైపు నువ్వు ఐటమ్ సాంగ్ కొడక. దాన్ని ఐటమ్ సాంగే అంటారా లుచ్చా కొడక?
క్లబ్లో ఒక డ్యాన్సర్ డ్యాన్స్ చేసి పాట పాడుతుంది, దాన్ని ఏమంటారా? క్లబ్ డ్యాన్స్, క్లబ్ సాంగ్ అంటారు. ఒక లవర్స్, ఒక ప్రేమికులు పాట పాడుకునే దానికి ప్రేమికుల పాట అంటారు. ఈ మాత్రం తెలియదు కదరా నా కొడక. అనంత శ్రీరామ్ గారు ఒక కవిరా, నీలాంటి లుచ్చా కాదురా. ఆయన కవి, ఎన్నో పాటలు రాసిన రచయితరా. నీ అంకమ లుచ్చా నా కొడక, గాడిద నా కొడక, బాడకో నా కొడక, తెలుసుకోరా. అంటే ద్రౌపది అయితే నీకు మంచి, వేరే అమ్మాయి అయితే స్పెషల్ సాంగ్ చేస్తే అమ్మాయిని ఐటమ్ అంటావు నువ్వు. లుచ్చానా కొడక నువ్వు చెప్తావు పెద్ద పెద్ద సభల్లో కూర్చొని, బెజవాడలో. వ్యూవర్స్కి చెప్తున్నా ఇదే, దయచేసి మీరు కూడా అన్లర్న్ ఫ్యూ థింగ్స్. కొన్ని మీరు దయచేసి మీరు నేర్చుకున్నవి చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నవి, మాట్లాడుతున్నవి మాటలు, ఇవన్నీ కూడా జస్ట్ అన్లర్న్ దెమ్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ అన్లర్నింగ్. అన్లర్న్ నేర్చుకున్నవి దయచేసి వదిలేసేయండి. ఐటమ్ సాంగ్ కాదు అది. విమెన్ ఆర్ నాట్ ఐటమ్స్, విమెన్ ఆర్ నాట్ ఐటమ్స్. అది ఐటమ్ సాంగ్ కాదు, అది స్పెషల్ సాంగ్. దయచేసి ఆ వాడుక భాషలో ఉన్న ఆ పదాన్ని మీరు కూడా వాడద్దు. సరేరా, మళ్ళీ ఇప్పుడు ఐటమ్ సాంగ్ కాదు స్పెషల్ సాంగ్ అన్నావు కదా. స్పెషల్ అంటే ఏంట్రా? స్పెషల్ సాంగ్ అంటే ఏం అర్థం ఏంటుంది చెప్పాలి కదరా. మళ్ళా స్పెషల్ సాంగ్ అన్నావు, మిగతా సాంగ్ని ఏమనాలి? అవరా నార్మల్ సాంగ్ అనాలా? అవరా లుచ్చా కొడక. ఇద్దరు లవర్స్ పాట పాడుకుంటుంటారా, దాన్ని ఏమనాలి? కామన్ నార్మల్ సాంగ్ అనాలా? ఏం ప్రేమ గీత అనాలా? అవరా లుచ్చా. వ్యూవర్స్ అర్థమైంది కదా? వీడు చెప్తున్నాడు లుచ్చా నా కొడుకు. ఆయన చెప్పింది ఐటమ్ సాంగ్ అన్నాడు రా. స్త్రీ ఐటమ్ అంటే అనలేదురా పిచ్చి ముండా కొడక. ఐటమ్ సాంగ్ అన్నాడు. అంటే ఆడదని ఐటమ్ సాంగ్ అంటే ఆడదా ఒకటే ఉంటుంది. ఎవరా మగవాళ్ళు ఉంటారు దాంట్లో. లుచ్చా నా కొడక. స్పెషల్ అంటే ఏంటి చెప్పరా? స్పెషల్ సాంగ్ అంటే ఏంటి చెప్పు. స్పెషల్ అంటే ఏంటి, దానికి అర్థం చెప్పు, నిర్వచనం చెప్పు దానికి. వీడియో చూస్తున్న వ్యూవర్స్కి కావచ్చు, వీడియో చూస్తున్న హిందువులకు కావచ్చు, హిందూ మతాన్ని నమ్మే హిందువులకు కావచ్చు, లేకపోతే ఇంకా ఏ మతాన్ని నమ్మే క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా ఎవరైనా సరే, మీరు నీవు దొరికేవరా ఇప్పుడు నాకు? రే ప్రశ్నగా దొరికేవరా నా చేతిలో? ఏమన్నారు ఇప్పుడు? హిందూ మతాన్ని నమ్మేవాళ్ళు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ముస్లిం మతాన్ని నమ్మ కావచ్చు అని కదా. మరి ఇప్పుడు నువ్వు స్త్రీ ఐటమ్ కాదు, అనంత శ్రీరామ్ గారు ఐటమ్ అన్నాడని చెప్పావు కదా. ఏమరా లుచ్చా కొడక. మళ్ళీ ముస్లిం మతంలోన స్త్రీ గురించి ఏమన్నారో తెలుసరా నీకు? స్త్రీ అనేది మనిషే కాదంటారా? స్త్రీ అనేది మనిషే కాదంట. స్త్రీ అనేది ఒక సెక్సువల్ వస్తువు అంటారా? దీని గురించి మాట్లాడాలి లుచ్చా కొడక. మళ్ళీ వాళ్ళ దాంట్లో కూడా ఆడదాన్ని, ఆ యొక్క స్త్రీని మనిషే కాదంటున్నారు వాళ్ళు. ఖురాను ఒక సెక్సువల్ వస్తువు అంటారా? మనిషే కాదంట. మళ్ళా స్త్రీ జన్నతికి పోదంట, ఏమి స్వర్గానికి పోదంట, నరకానికి పోతుందంట. ఎందుకు తెలుసా? ఆవిడకి పీరియడ్ వస్తుంది కదా, స్త్రీకి నెలసరి పీరియడ్ వస్తుంది కదా, తెలుసు కదా నీకు. సో ఆ పీరియడ్ వచ్చేదానికోసమే ఆవిడ అశుభ్రాలంట, నరకానికి పోతుందంట చెప్తున్నారా. మళ్ళా దీని గురించి చెప్పరా లంజా కూడా. కానీ దర్ ఇస్ అ క్లియర్ ప్రోపగండా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫ్యాసిస్ట్ భావజాలానికి సంబంధించి ఈ సాఫ్రనైజేషన్, హిందూయిజం కాదు మళ్ళీ చెప్తున్నా, సాఫ్రనైజేషన్, హిందూయిజం కాదు. ఈ అడుగులు ఆ విష నాగు మళ్ళీ అడుగులు వేసి పడగ లేపి అక్కడికి వద్దాం అనుకుంటుంది. దానికి సంబంధించి ఇంతకుముందు కూసిన సనాతన ధర్మ పరిరక్షణ సమితి బోర్డు కావచ్చు, ఇప్పుడు ఎన్నడూ లేని బెజవాడ లాంటి ఒక రేషనల్ సిటీలో ఈ విహెచ్పి పెడుతున్న ఈ శంఖారాము, మూల శంఖం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. జస్ట్ అండర్స్టాండ్, వీళ్ళ మోటివ్ చాలా క్లియర్. 2029, 8, 27 ఎప్పటికైనా నందమూరి తారక రామారావు గారు లాంటి స్టాల్వర్ట్ని ఈ లుచ్చాగాడు బెజవాడ నడిబొడ్డు మీద మాట్లాడతాడు. కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు కాబట్టి ఆయనకు సంబంధించిన ప్రేక్షకులు, ఈ లుచ్చా కొడుకు, ఏలే గాడిది కొడక,
ఈ గాడిది కొడుకు ఏం చేస్తున్నాడు? నందమూరి తారక రామారావు గురించి మాట్లాడుతున్నాడు. అవునా? ఏం చెప్తున్నాడు వీడు? ఈ హిందుత్వ అనేది మళ్ళా పడగలేపుతుంది అంటే ఈ లంజా కొడుకు ఉద్దేశం ఏమి? హిందుత్వం అనేదాన్ని పడగ తొక్కాలి అనేది ఈ కొడుకు ఉద్దేశం. మళ్ళీ ఏమి ప్లాన్ చేస్తున్నాడు వీడు? నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కదా, వాళ్ళని టార్గెట్ చేశాడని చెప్తున్నాడు. ఒరే లుచ్చా కొడక, ఒరే గాడిది కొడక, అనంత శ్రీరామ్ గారు మాట్లాడుతున్నది హిందూ సినిమాల గురించిరా. హిందూ సినిమాల గురించి, నిర్మాపకుల గురించి, డైరెక్టర్ గురించి, మళ్ళీ మా హిందూ గ్రంథాల వక్రీకరణ గురించి మాట్లాడుతున్నాడు రా లుచ్చా కొడక. నువ్వు తెలుగుదేశం పార్టీకి శ్రీరామ్ గారికి గొడవ పెట్టాలని చూస్తున్నావురా లుచ్చా కొడక. సినిమాల గురించి మాట్లాడుతుంటే నందమూరి తారక రామారావు గారికి తెలుగుదేశం పార్టీ రాజకీయానికి ఏంట్రా సంబంధం లుచ్చా కొడక, గాడిద కొడక? చెప్పరా. అది ప్రేక్షకులు విన్నారు కదా. ఈ లుచ్చా నా కొడుకు, రే ప్రశ్నగా నీకు దమ్ముంటే నా నంబర్ యూట్యూబ్లో ఉంటుంది, ఫోన్ చేయరా. లేదా నువ్వు మగాడివి అయితే, నీవు ఒక్క అబ్బాకే పుట్టానని నీకు నమ్మకం ఉంటే నీ నంబర్ కూడా యూట్యూబ్లో పెట్టాలరా ప్రతి వీడియోలో. నీవు చెప్పే మాటలకి నీకు ఫోన్ చేసి ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదరా సాలేగా. నేను మగాడినిరా, మా అబ్బాయికి ఒక అబ్బాయికి పుట్టాను, నంబర్ పెట్టాను, మళ్ళీ నేను మాట్లాడిన మాటల గురించి నువ్వు ఫోన్ చేసి అడుగుతుంటే అడుగు. తెలుగుదేశం పార్టీకి, ఈ హైందవ శంకరావానికి, సినిమాలకి ఏంట్రా సంబంధం లుచ్చా నా కొడక? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, అనంత శ్రీరామ్ వాళ్ళకి గొడవ పెట్టాలని చూస్తున్నావు బెస్సాలే. నీ ఎంత పిచ్చోడు అనుకున్నావురా తెలుగుదేశం పార్టీ వాళ్ళు? పిచ్చ నా కొడక. సో వీడియో చూస్తున్న ప్రేక్షకులు, హిందువులు అర్థమైంది కదా. ఇలాంటి నాస్తిక కమ్యూనిస్ట్ కుక్కలు హిందూయిజం మీద పడి ఏడుస్తుంటారు. ఈ నా కొడుకులు హిందూ ద్వేషులు. అర్థమైంది కదా. సో ప్రేక్షకులు, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు అందరికీ పంపడంలో మీ పాత్ర కూడా ఉంటుంది. సో మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా యూట్యూబ్ చాలామందికి వీడియో పంపుతుంది. మా ఉద్దేశం ఈ వీడియో అందరికీ పోవాలనేది. ఓకేనా? సో ప్రేక్షకులు, మరొక వీడియోతో ఈ సోడబుడ్డి సాలేగాడు, నల్ల పందిగాడు, గాడిద కొడుకుగాడు మళ్ళీ ఎన్కౌంటర్ వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రేక్షకులు, మనమంతా ఒక్కటే. చెప్పండి అందరూ కలిసి, జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై. ప్రేక్షకులు